నేను ఒక ఆంకాలజిస్ట్గా చాలా ఫ్రస్ట్రేట్ అయ్యే ఒక విషయం చెప్తాను చూడండి. చాలామంది పేషెంట్ ఫ్యామిలీస్ ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు అసలు షుగర్ రిలేటెడ్ అంటే ఎటువంటి ఫ్రూట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే కార్బ్స్ పెరగడం కానీ, రైస్ పెట్టడం కానీ చేయకుండా ఆపేస్తుంటారు. ఎందుకు అని అంటే ఎక్కడో చదివాము, షుగర్ తీసుకుంటేనా క్యాన్సర్ కణాలు అట్లాగే పెరిగిపోతాయి, వేరే చోటుకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది పేషెంట్స్ని సఫర్ చేస్తుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే షుగర్ తింటే క్యాన్సర్ అనేది పెరుగుతుంది, స్ప్రెడ్ అవుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే. ఎందుకు అని అంటే షుగర్ అనేది బాడీలో చాలా ఎసెన్షియల్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ కదా. ఒకవేళ మనం బయట నుంచి షుగర్ ఇవ్వకపోయినా మన బాడీ వేరే ఫ్యాట్స్ నుంచో దేని నుంచో అయితే మాత్రం బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది పెరగడం కామన్. కాబట్టి ఈ షుగర్ తీసుకుంటే క్యాన్సర్ కణాలు పెరుగుతాయి అనేది మాత్రం కేవలం అపోహనే. అందులోనూ ముఖ్యంగా ఓన్లీ ఒకే ఒక అసోసియేషన్ ఈ షుగర్స్కి సంబంధించి క్యాన్సర్ అసోసియేషన్ అంటే యాడెడ్ షుగర్స్ అనమాట. యాడెడ్ షుగర్స్ ఇవ్వడం వల్ల డైరెక్ట్గా కాదు, ఏదో యాడెడ్ షుగర్ వేస్తే ఇప్పుడు మనం చెంచాడు షుగర్ వేసుకొని తాగితే వెంటనే షుగర్ లోపల శరీరంలో క్యాన్సర్ పెరిగిపోతుంది, లేకపోతే దాని క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కంప్లీట్లీ రాంగ్. ఈ యాడెడ్ షుగర్స్ వల్ల ఒబెసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒబెసిటీ ఈజ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. అంతేగాని షుగర్ తింటే క్యాన్సర్ వస్తుంది, లేకపోతే షుగర్ తింటే క్యాన్సర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుందో పెరిగిపోతుందో అనేది కేవలం అపోహ మాత్రమే.